ప్రార్థించుకున్నాం, ప్రార్థన చేస్తాం. చేయనమ్మా, స్తోత్రం స్త్రీలను స్తోత్రం. ప్రార్థన. వినపడుతుందండి? వినిపిస్తుందమ్మా. మిగతా ఎవరు కూడా అందరూ కూడా మ్యూట్ చేసుకోండి దయచేసి. మాట్లాడే వాళ్ళు ఒక్కరు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగో దేవ గడిచిన నైనా సమయం అంతే దేవ ఎస్మనియాక ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయిపోయింది. ఓకే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. నైనా గడిచిన సమయం అంతా నీ సత్యమైన రెక్కలను బలపరిచి భద్రపరచుకున్న మస్తంగమునైనా నైనిటి రీతిగా నేను కూడి ప్రార్థించుటకు దేవ ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను ఆదరించట కాపాడును. నీ దేవదూతలను ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కావాలిగా ఉంచమని అడుగుచున్నానయ్యా. మీకే వందనములు దేవ. మా సంఘము నానాటికి అభివృద్ధి పరిచి విస్తరింపచేసి అనేక మంది నైనా లైవ్ లో జాయిన్ అయ్యి ఇదిగో నేను మహింపరిచటకు ఈ సంఘ ఆరాధన ఎవరో నైనా మిస్ కాకోకుండా ఇదిగో దేవ నేను ప్రతి ఒక్క బిడ్డ ఇదిగో దేవ దేవుని ఆశీర్వాదంలో దేవుని దీవులు పొందుకున్నటకు నీ కృపద ఇచ్చామని అడుగుచున్నాను. మీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను దేవ. సదాకాలంనైనా మాతో ఉండమని అడుగుచున్నాను దేవ. ఇదిగో దేవ ఏ ఒక్కరు తప్పుకోకుండా ఇదిగో దేవ నేను ప్రతి ఒక్క బిడ్డని నైనా కాచి కాపాడి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూని దేవదూతల కావలుగా ఉంచమని అడుగుచున్నాను దేవ. అపాయకరమైన స్థితిలో ఉండి ఉండగా నైనా మాకు భయమేలా, మాకు చింతేలా, మా దేవుడు మా పక్షమున ఉన్నాడని మేము ధైర్యం కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మీకే వందరములు దేవా. నీవునైనా ముందుగానే హెచ్చరించి ఉన్నావు కదా దేవా. ఇదిగో దేవ భూకంపములు కలుగును నైనా, వరదలు వచ్చును నైనా, యుద్ధములు జరుగును మనుషుల మీద మనుషులు లేచెదురు, రాజ్యం మీద రాజ్యం లేస్తానని సెలవు ఇచ్చాను. అయినప్పటికైనా మీరు భయపడకడి. అయినా ఇంత తొందరగానైనా దేవుని రాజ్యము రాదు అని చెప్పి ఉన్నావు దేవా. దేవా ఇదిగో దేవ నీ చెప్పుని చూస్తున్నది మేము చూస్తున్నాము దేవా. ఇదిగో దేవ అపాయకరమైన స్థితిలో ఉన్నప్పటికైనా దేవా మేము భయపడక అలయక నైనా ఇదిగో దేవ నీ వైపు నైనా విశ్వాసంతో నేను మా హృదయం ఎత్తుకుని ప్రార్థన చేయించున్నాము దేవ. మా ప్రార్థనలు ఆలకించమని అడుగుచున్నాను దేవా. ఇదిగో దేవ నీ బిడ్డల్ని ఎన్నడూ చేయి విడిచేవాడు కావు దేవా. నీ బిడ్డలకి ఎప్పుడు ఏ అపాయం లేకుండా నీ దేవతలను కావలి వచ్చే దేవుడు నీవై ఉన్నావు గనుక ఇదిగో దేవ జరుగుతున్న పరిణామాలను బట్టి ఇదిగో దేవనైనా మేము తొట్టిల్లిపోకుండా దేవ మా దేవుని ఎందు విశ్వాసం ఉంది. ఇదిగో దేవ దేవునికి ఎల్లప్పుడు నేను కృతజ్ఞతా స్థుతులు ప్రార్థన యాగమునైనా ప్రార్థన ధూపం నీ సన్నిధిని సమర్పించుకున్నటకు దేవ మాకు శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను దేవ. లోకం వైపు చూడక నైనా వేరే సహాయం వరకు చూడక కానీ ఇదిగో దేవ మొదటగా నైనా నిన్ను వెతికి నీ వైపు మా హృదయం ఎత్తుకుని నా దేవుడు బలమైన వాడు ఘనమైన వాడు మాకు సహాయం చేసే సహాయకుడని ఇదిగో దేవనైనా మేము గుర్తెరిగి ఇదిగో దేవనైనా మొదటగా మా హృదయం నీ సన్నిధిలో కుమ్మరించుకుని నైనా నిన్ను ఆరాధించి మహింపరిచి నైనా తర్వాత మా పనులు చేసుకున్నటకు నైనా సహాయం చేయమని అడుగుచున్నాను దేవ. మంచి మార్గమును మంచి ఉపదేశమును మంచి నైనా సమయమును నైనా ఏ సమయం ఏమి చేయవలను ఏ సమయం ఎలా నైనా ప్రవర్తించవలనటి జ్ఞానమునైనా మాకును మా సంఘ బిడ్డలందరికీ దయచండి దేవ. మా సంఘ కాపురులను బట్టి మీకు వందనములు దేవ. సంఘంలో జరుగుతున్న ఆరాధనలన్నిటిని బట్టి ఇదిగో మా సంఘ కాపురులు ఎంతో కష్టపడి ఇదిగో దేవనైనా ఆన్లైన్ మీటింగ్ నైనా సిద్ధపరిచి ఇదిగో దేవనైనా నీ బిడ్డలైన వారిని అందరినీ కూడా నైనా నీ ఆరాధనలో పాల్గొనేటకు సహాయం చేసి అన్నారు రాజా. మీకే వందరములు వాటిని బట్టి మీకు వందరములు చెల్లించుకుని చున్నాను దేవ. కూడిన ప్రతి ఒక్క బిడ్డని నైనా దర్శించండి. ఏ ఒక్క బిడ్డకి ఎటువంటి నైనా అనాలోచన లేకుండా ఎటువంటి నైనా శోధన లేకుండా ఎటువంటి ఇరుకుల ఇబ్బందులు ఇరుక్కొనకుండా ఇదిగో దేవనైనా నీ ఎంతనైనా చూసే హృదయమునైనా దయచేయమని అడుగుచున్నాను దేవ. ఇదిగో దేవ నైనా ఎలీషా మన చుట్టూ ఇదిగో నైనా 10,000 అగ్ని రథముల గుర్రములతో ఉండి విని ఇదిగో దేవుడు మన చుట్టూ కంచి వేసి ఉన్నాడని నైనా గెహచిక్కి చూపించినట్లుగా ఇదిగో దేవ ఎంత అపాయకరమైన స్థితిలో ఉన్నప్పటికైనా దేవ నీ వైపు చూసేవారుగా మమ్మల్ని నుంచి ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవ. నైనా ప్రతి సమయంలోని దేవ నైనా నిన్ను మా హృదయముల ప్రథమ స్థానంలో ఉంచుకుని ఇదిగో దేవ నైనా మేము ముందు కొనసాగుటకు దేవ భయపడక అలీక తెలియక నిన్ను ప్రార్థించే భాగ్యం మాకు అనుగ్రహించి ఇదిగో దేవ ఆశీర్వదించమని మమ్మను మా సంఘమును మా సంఘ బిడ్డలు మా సంఘ కాపురులను అందరినీ ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి మీడంత ఆత్మతో అభిషేకించి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకొనమని త్వరగా రాని యేసు క్రీస్తు నామం యందు మిక్కిలి వినయంతో బ్రతిమాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన సహోదరి ఎస్మని అక్కడ బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. మరి పురుషుల నుంచి
ఎవరైనా ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరో గనక ముందుకు రాకపోతే బాబురావు గారు ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. 1 నిమిషం తర్వాత లేనట్లయితే బాబురావు గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం మా తండ్రి, స్తోత్రం నాయన. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకపు నీ పరిశుద్ధమైన నామం నాకు మీ ఘనమైన నామం స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. గడిచిన ఆదివారం నుండి నాయన ఇదిగో తండ్రి సమీకరణము వరకు తండ్రి నీ కాపుదల మాపై నుంచి మమ్మల్ని ఎంతగానో కాచి దాచి కాపాడి దేవా ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇటు రీతిగా తండ్రి మీ ఘనమైన నామమును స్తుతించుకుని ఉచిత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ముఖ్యంగా ప్రభా ఈ దినమైతే నీ సన్నిధానంలో లేవు ప్రభా అయినా వారి పరిస్థితులను బట్టి ప్రభా తండ్రి ఎక్కడ ఉన్నామని మచ్చటి తండ్రి మీ నామాన్ని మహిమపరుచుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. మీ దాసులు ప్రభా తండ్రి స్టిఫెన్ దానియల్ గారు కూడా తండ్రి నాయన ఈ సమయంలో తండ్రి మాలో లేకపోయారు ప్రభా. తండ్రి వారిని వారి కుటుంబాన్ని కూడా మరి మీ కృపలో తండ్రి క్షేమంగా ఉంచాలని నీ చిత్తం అయితే తండ్రి వచ్చే ఆదివారం మందు నీ సన్నిధిలో తండ్రి మీ దాసులతో మేమందరం నీ నామాన్ని కనపరుచుకునే ధన్యత దయచేస్తారని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీవు గొప్ప దేవుడువు, నీవు అద్భుతాలు చేసే దేవుడువు తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏమిటో నీకు తెలుసు ప్రభా తండ్రి. నాయన నీ కాపుదల ప్రభా తండ్రి మా పైన, మా సంఘము పైన, మా సంఘ సేవకుల పైన ఉంచి తండ్రి నీ కృపలో నీ చిత్తమైతే వచ్చే ఆదివారం అంతా నీ సన్నిధిలో మేమందరం కూడుకున్న నామానికి కనపరుచుకునే ధన్యత మాకు దయచేస్తారని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా కర్మ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ. ప్రార్థించిన సహోదరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. కొంచెం ఇంటర్నెట్ స్టేబుల్ గా లేదు, కొన్నిసార్లు ఎగ్జిట్ అయిపోతా ఉంది. ఈ సమయంలో మరి ఎవరైనా ముఖ్యమైన సాక్ష్యం ఉంటే మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. సాక్ష్యాల సమయం. ఒకవేళ ఎవరైనా పాట పాడినా కూడా పాడవచ్చు. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్ చేసుకోండి. ఎవరైతే సాక్ష్యం చెప్తారో వాళ్ళు మాత్రమే. అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకుంటానికి అవకాశం ఉంటే కనుక తప్పనిసరిగా వీడియో ఆన్ చేసుకోండి. ప్రత్యేకమైన పాట కానీ సాక్ష్యం కానీ. ప్రైజ్ లార్డ్ అంటే పాట పాడుతున్నామండి. వినపడుతుందండి నా వాయిస్? వినిపిస్తుంది. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడిద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా తోడువై
తీర్చావు ప్రతి క్షణమున నా భారము నీవు మోయగా సులువాయి నా పయనము క్షేమము ఎన్నడు నన్ను నీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో నిందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా హల్లెలూయా హల్లెలూయా. ఇంకెవరైనా పాడాలనుకున్నా సాక్ష్యం చెప్పాలనుకున్నా సమయం ఉపయోగించుకోవచ్చు. ప్రైజ్ లార్డ్ అయ్యారండి. వినపడుతుంది కదా నా వాయిస్? వినపడుతుందమ్మా. హలో. ఓకే. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలను నీ సామర్థ్యమును నది నీ దివ్య తేజ నా ధ్యానం నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం యేసయ్యా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలను నీ సామర్థ్యమును నది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించిన శ్రమల సంఖ్యలైన శత్రువులను కరుణించువాడవు నీవు ప్రేమతో ప్రాణమును అర్పించిన శ్రమల సంఖ్యలైన శత్రువులను కరుణించువాడవు నీవు పేరును తానుగా జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలను నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు లేకపోతే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత వర్షిప్లోకి మనం వెళ్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు పాటలు పాడిన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి.
సుభాషిణి ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేస్తారు. ఎవరు చేస్తున్నారమ్మా? లక్ష్మి చేయండమ్మా, చేయండి. స్తోత్రం 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 పరిశుద్ధుడా మహిమత సర్వశక్తి మంతుడా సర్వాధికారి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. కొంచెం దగ్గరికి పెట్టుకోరా లక్ష్మి గారు. సాయంకాల సమయంలో నా ప్రభా నమ్మగా కూడుకుని స్థితించటకు ఆరాధించటకు చిన్న ప్రభావాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎక్కడైతే ముగ్గురు కూడా ఉంటారు వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవానికి వందనాలు ప్రభా. ఆరాధన మధ్యకి నా ప్రభా నేను పరంగా జరిపిస్తున్నాను వందనాలు ప్రభా. ఇదిగోనైనా పాటలు పాడిన ప్రభా దీనివల్ల ప్రభా మరి సుహాసిని గారు నా తండ్రి పాట పాడి నేను అమ్మని వచ్చారు నాయన అమ్మని బట్టి మీకు వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. వారి కుటుంబాన్ని దర్శించండి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలను సమృద్ధిలో తీర్చండి. వారిని ఇంకొని మంచి స్వరములతో నీ నామను ఇంకొని మహిపరచులాగా వారికి మంచి స్వరములు దయచేయమని వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకుని అడుగుతున్నాను ప్రభా. సోదరుని బట్టి నీకు వందనాలు ప్రభా. కనిపించిన స్వరమును బట్టి నీకు వందనాలు ప్రభా. పాట పాడని ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా నా ప్రభా మంచి స్వరములు తనకు దయచేయండి నాయన. తన కుటుంబాన్ని దర్శించండి, వారి కుటుంబంలో ప్రతి అవసరతను సమృద్ధిగా తీర్చుకుంటాను నా ప్రభు. నేను అంత మోహకరంగా కొని వాటికి కృప చూపించమని అడుగుతున్నాను. ఈ సమయంలో ప్రార్థించవచ్చు గొప్ప బాధ్యతను బట్టి వందనాలు పొంది నేను మాలో ఉన్న భయాన్ని దేవుని కలిగించి మీకు అంత సమాధానంతో మమ్మల్ని ఉంటామని మా పట్ల మీకు అంత కాపుల దయచేయమని ఈ నెలలోనే నేను చేస్తున్న ఈ ప్రార్థన పాదల చెంతకు చేర్చుకుని ప్రార్థన ప్రశ్నలు దయచేయమని ఎవరేడని చూస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. రైట్. ఎవరన్నా నలుగురు ఐదుగురు ఉన్న రూమ్ ఉన్నారా? ఏ రూమ్ లో అన్నా నలుగురు ఐదుగురు ఉన్నారా? సుభాషిణి వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? ముగ్గురు ఎవరు లేరా? అందరూ సింగిల్ గానే జాయిన్ అయ్యారా? రైట్. సుభాషిణి, సుమ, మరియా, రేచల్, సునంద ఆ రూమ్ నుంచి 10 నిమిషాలు ప్రభుని స్తుతిస్తారు. ఒక 5 నిమిషాలు ప్రభుని స్తుతించి మహింపరిచి ఒక పాట పాడి ప్రభుని ఆరాధిస్తారు. తర్వాత మనందరం కూడా కార్యక్రమాల ముందు కొనసాగిపోదాం. వర్షిప్ సుభాషిణి. అందరం కూడా స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా ఏక మనస్సుతో ఏక హృదయముతో ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతిందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకే స్తుతులు 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 స్తోత్రాలు నాయన. మహిమ ఘనత గర్హుడా నీకే స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. జీవాధిపతి నీకే స్తోత్రం. జీవించుచున్నవాడా, జీవింప చేయువాడా, మృతులను సైతము లేపగలిగిన సమర్థుడానికి వందనాలు. స్తుతులు 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 స్తుతులు. అందరూ కూడా మనందరం ఏక మనస్సుతో ఏక ఆత్మతో ఆయన ఉన్నతమైన నామాన్ని, ఆయన గొప్ప నామాన్ని హృదయపూర్వకంగా మనం స్తుతించి ఆరాధిందాం. ఇంతవరకు మనల్ని సజీవంగా ఉంచిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కూడా అనేకమైన విషయాలలో ఈ లోకంలో తప్పిపోతున్నప్పటికీ కూడా కేవలం ఆయన కృప చొప్పున ఆయనకు పుడుతున్నటువంటి నూతన వాత్సల్యము చొప్పున మనందరినీ కూడా బ్రతికించి ఇంతవరకు సజీవంగా ఉంచినందుకు స్తుతులు 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 స్తోత్రాలు. మరి ప్రపంచంలో అనేకమైన భయానకమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు గాఢాంధకారపు లోయల్లో సంచరించినప్పటికీ కూడా ఏ అపాయము కలగకుండా మనల్ని కాచి కాపాడుతున్నటువంటి దేవుణ్ణి మనందరం కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిందాం, స్తుతిందాం. మన హృదయపూర్వకంగా మనం ఆయన గొప్ప నామాన్ని, ఆయన ఉన్నతమైన నామాన్ని కొనియాడదాం. ఇమ్మానుయేలు దేవుడుగా నిత్యము మనకి తోడయ్యున్నటువంటి దేవుని మనం స్తుతిందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనమైన దేవానికి స్తోత్రం. నాయన ఉన్న వాడవను వాడవు, యుగ యుగములు జీవించి వాడవు నీవే, తరతరములు వసించి వాడవు నీవే ప్రభువానికి స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆత్ముడానికి స్తోత్రం నాయన. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం
స్తోత్రం. నిర్దోషి నిష్కలంకుడా పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడా ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులు వందనాలు. వధింపబడిన దేవుని గొర్రె పిలానికి స్తోత్రం నాయన. హార్బాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను తిరిగి రాబోచున్న యేసు నీకే వందనాలు. స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని మా సంఘాన్ని మా కుటుంబాలందరినీ క్షేమకరంగా ఉంచిన దేవ. కంటికి రెప్పలా నీవు కాచి కాపాడుతున్నావు తండ్రి. నీ కను దృష్టిలో మేము ఉన్నందుకు మేము ఎంతైనా ధన్యులం నాయన. యేసయ్యానికి వందనాలు. కనికర సంపన్నుడవు, కృప చూపు దేవుడవు నాయన. అన్ని వేళలా మమ్మల్ని ఆదరించే దేవుడవు ప్రభా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమ 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 ఘనత గర్హుడానికి స్తోత్రం. నా యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము గొప్ప నామము. యేసు నామము ఉన్నతమైన నామము, మహిమ కలిగిన నామము, శ్రేష్టమైన నామము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. సర్వ కృపానిధినికి స్తోత్రం నాయన. సర్వోన్నతుడైన దేవుడానికే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేనిదేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 మానక నిత్యము కొని ఆడబడుచున్న దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నీ సన్నిధిలో నిన్ను మహింపరచడానికి, నిన్ను ఆరాధించడానికి ఈ విధంగా ప్రభా జూమ్ ద్వారా ప్రభా యేసయ్యా మేమందరం కూడా ప్రభా సంఘముగా ప్రభా ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రభా యేసయ్యా నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ఏ పాటి వారం తండ్రి, నీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మేము ఏ పాటి వారం నాయనా, నువ్వు మమ్మల్ని దర్శించుటకు మేము ఏ పాటి వారం, ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదు, కానీ కేవలము నీ కృప చొప్పున కేవలము నీ కృప చొప్పున ప్రభా మమ్మల్ని ఎంతవరకు సజీవంగా ఉంచి ప్రభా మా జీవితంలో మరొక దినాన్ని పొడిగించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తుతులు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను ప్రభా. మహిమ ఘనత గర్హుడా మహోన్నతుడా ప్రభా యేసయ్యా నీ కృపాని వాత్సల్యము చొప్పున ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సజీవంగా ప్రభా ఉంచినైనా మమ్మల్ని బ్రతికిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ జీవపు మాటలను మా జీవితాల్లో అన్వయించుకుని ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నాయన యేసయ్యా నీ కృప నీ తోడు సహాయం మాకు అనుగ్రహించమని ఈ కొద్ది మా స్తుతిని పాదాలు చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంతవరకు ప్రభువును స్తుతించిన సహోదరి సుభాష్ని అండ్ టీం అంతటి బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. సంగ్రహ ప్రార్థన చెప్దాం. సంగ్రహ ప్రార్థన మన సహోదరి శాంతి ప్రవీణ్ చెప్తారు. మనందరం కూడా మనం మ్యూట్ లో ఉండే మనం ఏకీభవిందాం. సహోదరి సంగ్రహ ప్రార్థన చెప్తారు. ప్రైజ్ లార్డ్ అందరికి.
ప్రేమామయుడమైన దయగల దేవ, నీ కరుణ అవధులు లేని మరియు నీ కృప ప్రజలందరికీ చేరుతుంది. ఇతరుల విమోచనలో మేము ఆలస్యముగా సంతోషించినందుకును. అయ్యో, ఇక్కడ చూసి చెప్పాలా? ఓకే, సారీ. కరుణగల దేవ, మనవాళ్ళని ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండటానికి సృష్టించి మీ ప్రజలను ప్రేమ, శాంతి మరియు సామరస్య మార్గాలలో నడిపించడానికి నాయకులను నియమించి చరిత్రలో నీవు స్థిరమైన ప్రేమకు మరియు దయను బయలుపరిచినందులకు నీకు వందనములు. క్రీస్తు శిలువపై మా భారములను మోసినట్లుగాను మరియు పక్షవాతము గలవాని ఎడల వాత్సల్యత చూపినట్లుగా మేము కూడా ఒకరి భారమును ఒకరు మోయడానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు కృపను అనుగ్రహించుము. 30 భవిష్యత్తు పట్ల దయ చూపించిన దావీదు వలెను మరియు మీ స్వస్థత హస్తము ద్వారా పునరుద్ధరింపబడిన వారిగాను ఇతరులను ప్రోత్సహించుటలో మృదుత్వమును గలవారిగాను ప్రోత్సహించుటకు ప్రేమగాను మరియు వారి భారములను పంచుకునుటలో నమ్మకముగా ఉండునట్లును మేమందరము కలిసి మీ రాజ్యమును ఈ భూమిపై ప్రేమ మరియు శాంతితో నిర్మించగలుగునట్లు చేయుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలము జీవించి పరిపాలించుచుండడి మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. సంఘ ప్రార్థన చెప్పిన సహోదరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, అందరూ బాగున్నారు కదా? మునుపెన్నడు చూడని పరిస్థితులు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. మొదట అనుకున్నాం కేవలం మేముంటున్న ప్రాంతం అనుకున్నాం, కానీ మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. మరి అక్కడ మీకు వార్తలు అందవు, కానీ మీరు ఉంటున్న దేశాన్ని గురించిన వార్తలు మరి ఇక్కడ యూట్యూబ్లోను వాటిలోను మేము చూస్తున్నప్పుడు కొంచెం భయంగానే ఉంది. మేముంటున్న ప్రాంతం కూడా నిజానికి మొదటి 2 రోజులు నిన్న మధ్యాహ్నం నుంచి ఉధృతంగా ఉన్న ఈ రోజునైతే కొంచెం పరిస్థితులు సానుకూల పడతా ఉన్నాయి. అయితే ఎయిర్పోర్ట్ మాత్రం క్లోజ్లోనే ఉంది. మీరు కూడా జాగ్రత్త, చాలా విషయాలు వింటా ఉన్నాం. మరి మీరుంటున్న దేశానికి సంబంధించి అన్ని ముఖ్యమైన ల్యాండ్ మార్క్స్ అన్నిటి మీద కూడా వాళ్ళు ప్రయోగించడానికి సిద్ధపడతా ఉన్నట్టున్నారు. సరే, ప్రార్థన చేద్దాం. ప్రభు కాపుదల మనకి, మన కుటుంబాలకు ఉండాలి. ఈ సమయంలో మరి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా అన్నయ్య పాస్టర్ రత్నం గారిని నేను ప్రేమతో దేవుని పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. కుడి వచ్చిన సిఎస్ఐ దైవజనులు, పెద్దలు, విశ్వాసులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ లెంటులో 2వ ఆదివారము ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి అంశము ఏమిటి అంటే క్రీస్తు నియమమును నెరవేర్చుట. ఏమిటి క్రీస్తు నియమము అంటే? ప్రియులారా, ఒకని భారములు ఒకరు భరించి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే, సహోదరులారా, సహోదరిలారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. దేవునామానికి మహిమ కలుగును గాక. అది మనకి ఈరోజు ఇవ్వబడినటువంటి అంశము. ఒకళ్ళ భారములను ఒకళ్ళము భరించడం. ఎలాగైతే క్రీస్తు ప్రభుల వారు మన భారములను ఆయన భరించాడో, మన పాపములను భరించడానికి పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా పాపముగా చేయబడ్డాడో, ఆయన నోట ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. నలిగిన రెల్లును విరువనటువంటి ఆయన పరిశుద్ధుడు, దేవుని
జీవము కలిగిన దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మానవాళి పాప భారములను భరించడానికి, నీ పాపములను నా పాపములను భరించడానికి ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపములన్నిటిని ఆయన భరించాడు. మన కొరకు మరణమును సహితము ఆయన పొందాడు. మరి ఆయన దేవుని మహిమను కూడా విడిచిపెట్టుకొని మన కొరకు శరీరధారిగా రక్తమాంసాల్లో పాలివాడై కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో మనవలే బాధలన్నిటినీ భరించాడు, అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, హింసలు భరించాడు. ఇంకా ఇదిగో మనము శాపము నుండి పాపము నుండి విడిపించబడాలని మన కొరకు ఆయన శాపముగా చేయబడ్డాడు. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయములో 13వ వచనంలో నుంచి మనం గమనిస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనందరికీ కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. హల్లెలూయా. మన పాపములను భరించడమే కాదు, మన కోసము శాపముగా చేయబడ్డాడు. ఆ పరిశుద్ధుడైన దేవుని ప్రియ కుమారుడు మనమందరము దేవుని కుమారులము, కుమార్తెలుగా పరిశుద్ధులముగా మార్చబడటానికి ఆ పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభుల వారు పాపిగా చేయబడ్డాడు. పాపులమైన మనలందరినీ దేవుని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. మరి శాపగ్రస్తులమైనటువంటి మనలందరినీ విడిపించడానికి ఆయనే కలువరి శిలువకు శాపముగా కొట్టబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ సృష్టినంతటిని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన క్రీస్తు ప్రభుల వారు, హల్లెలూయా, ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఇదిగో నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలం దొరకలేదు. దరిద్రుడైపోయాడు. దేవుని మహిమలో ఉన్నటువంటి ఆయన, సమస్తాన్ని తన కొరకు సృష్టించినటువంటి ఆయన, అంతేకాదు ఇదిగో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకొని తను తాను తగ్గించుకొని శిలువ మరణమునందునంతగా తన ప్రాణాన్ని మన కొరకు దారపోశాడు. ఎందుకో తెలుసా? మరి నీవు నేను దేవుని పిల్లలంగా, పరిశుద్ధులంగా, పవిత్రులంగా దేవుని సన్నిధానంలో నిత్య జీవంలో పాలిభాగస్థులం కావడానికి. హల్లెలూయా. ఆయన మన పాపములను భరించి మనలను ప్రేమించి, క్రీస్తు మనలను ప్రేమించి, హల్లెలూయా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కదా, క్రీస్తు మనలను ప్రేమించి మనము దేవునికి పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది మన కొరకు క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ మనకు చూపించాడు. ఆయన మనకు పరిశుద్ధతను అనుగ్రహించాడు. ఆయన తన మహిమను మనకు దయచేశాడు. ఆయన మనము ధనవంతులుగా ఉండటానికి ఆయన దరిద్రుడయ్యాడు. మన భారములను, మన దోషములను, మన పాపములను, మన వ్యసనములను ఆయన వహించాడు.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇంకా అక్కడ చూస్తే ఇదిగో మనమందరము మన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనందరి పాపములను భరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనమందరము గొర్రెల 6వ వలె వచనం. త్రోవ తప్పిపో ఉమ్. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. 4-5 వచనం. 4-5. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. చూసారా ప్రియులారా, మనందరము మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. మరి ఈ లెంట్ సీజన్లో మనలను మనము పరీక్షించుకొనవలసిన సమయం. ఎందుకు మనకు లెంట్ సీజన్? మన పితరులు ఎందుకు మనకి లెంట్ సీజన్ మన కొరకు మరి నిర్ణయించారంటే ప్రియులారా, మన ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధానంలో సరిచేసుకోవడానికి, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ కలిగి దేవుని సన్నిధానంలో మనలను మనము తిరిగి చిగురింప చేసుకోవడానికి మరి మన పితరులు ఈ యొక్క అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథంలో మరి 40 దినాలు ఉపవాసం చేసినటువంటి అనేక మంది వ్యక్తులను, సమయాలను, ఈ 40 సంఖ్యను మనం అనేక సార్లు గమనిస్తాం. ఇక్కడ సంఖ్య మనకు ముఖ్యం కాదు, కానీ ఎందుకు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి? క్రీస్తు ప్రభుల వారే, ఆ దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన ఉపవాసంతో గడిపాడు, శోధన చేయించాడు. మోషే 40 దినములు రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిలో ఉండి దేవుని ధర్మశాస్త్రాన్ని ఆ ఇశ్రాయేలు జనులకు అందించాడు. 40 దివారాత్రములు మరి నోవాహు దినములలో దేవుడు తన తీర్పును ఆ యొక్క ప్రజానికానిపైన కురిపించాడు. తన తీర్పును వెల్లడి చేసి వరదలతో ఆకాశపు వాకిళ్లు తెరిచి ఆ ప్రజలకు తీర్పు తీర్చాడు. 40 దినములు ప్రయాణము చేసి ప్రవక్త అయినటువంటి ఏలియా దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ విషయాలన్నీ మనకెందుకు బైబిల్లో రాశాడు దేవుడు? ఈ విషయాలన్నీ ఎందుకు దేవుడు చెబుతూ ఉన్నాడు మనకు? కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, ఇదిగో మొదటి నుంచి గమనిస్తే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి, సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, కనుక అరణ్యములో నశించబడి. ఈ విషయాలన్నీ దేవుడు ఎందుకు మనకు తెలియజేస్తున్నాడు? ఇంకా అనేకమైన పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలు, ఈ విషయాలు దేవుడు మనకి ఎందుకు తెలియజేస్తున్నాడు? 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండా. ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు మనకు దేవుడు. వారు ఆశించిన ప్రకారము, వారు చేసినట్లు మనం కూడా చేయకుండా
ఇదిగో చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వారేది చేశారో మీరు చూశారు, వారు చేసింది మీరు చేస్తే మీరు కూడా అలాగే శిక్షించబడతారు. కానీ మిమ్మల్ని మీరు సరిచేసుకొని దేవుని సన్నిధిలో మీరు జీవిస్తే మీరు ఆశీర్వదించబడతారని చెప్పటానికి మనకు ఈ లేఖన భాగాలు ఇవ్వబడ్డాయి. అందుకే ఆ 40 దినముల కాలము ఆ తీర్పు దినములుగా నిర్ణయించబడింది. ఆ యొక్క నోవాహు దినములలో 40 దినములు దేవుని సన్నిధిలో మోషే కనిపెట్టుకొని దేవుని నుంచి గొప్ప దర్శనాన్ని, ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు. 40 దినములు ప్రయాణము చేసి ఏలియా దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. 40 దినములు ప్రయాణం ఆ ఎడారిలో క్రీస్తు ప్రభుల వారు దేవుని సన్నిధిలో గడిపాడు. ఇవన్నీ మనకెందుకు రాస్తున్నాడు దేవుడు? వాటి ద్వారా మనకు దృష్టాంతముగా దేవుడు చూపిస్తున్నాడు. నీవు కూడా అలాగ నా సన్నిధిలో కనిపెడితే నీవు ఆశీర్వదించబడతావు, నా దర్శనాన్ని పొందుకుంటావు. 40 దినములు మరి నినేవే ప్రజలకు దేవుడు తన కృపను ప్రకటించాడు. యోనా ద్వారా హెచ్చరిక చేశాడు. యోనా నీ వెళ్ళు, ఈ 40 దినముల సమయాన్ని నేను మీకు ఇస్తున్నా. వారు నా తట్టు తిరిగితే సరి, లేదంటే నేను వారికి తీర్పు తీరుస్తానని దేవుడు చెప్పినప్పుడు వారు దేవుని మాటలు అంగీకరించి ఆ రాజు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలు మొదలుకొని తల్లి పాలు త్రాగుతున్నటువంటి బిడ్డలు సైతము దేవుని సన్నిధిలో కనిపెట్టారు. దేవుడు వారిని తీర్పు నుంచి తప్పించాడు. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు దేవుడు? ఇవన్నీ మనకు సాదృశ్యముగా ఉంచాడు దేవుడు, దృష్టాంతములుగా ఉంచాడు. వాటిని చూసి మీరు నేర్చుకోండి, వాటిని చూసి మీరు నేర్చుకోండి. వారు చేసిన తప్పులు మీరు చేయకండి అని హెచ్చరించడానికి దేవుడు మనకి హెచ్చరికలు బైబిల్ గ్రంథంలో ఉంచారు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలను ఈ లెంట్ సీజన్ అంటే ప్రియులారా, మరి ఆకులు చిగురించే కాలము, పుష్పములు చిగురించే కాలము. పాత ఆకులన్నీ రాలిపోయి మరి ప్రకృతిలో మనం గమనిస్తే చెట్లు చిగురించే కాలము, క్రొత్త ఆకులు చిగురించే కాలం. మరి మనలో ఉన్నటువంటి పాపపు జీవితం అంతటిని దేవుని సన్నిధిలో తీసివేసుకొని ఆయన కలువరి శిలువ చెంతకు మనం వచ్చి మన పాపములను ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి, ఇదిగో కలువరి శిలువలో మన పాపములను, దోషములను భరించిన ఆ క్రీస్తు ప్రభుల వారి శిలువ చెంతకు నీవు వస్తే ఈరోజు నిన్ను కూడా ఆయన శుద్ధీకరించి తిరిగి చిగురింపజేస్తాడు, జీవింపజేస్తాడు. అందుకే ఈ 40 దినముల ఉపవాస సమయములు, ఘడియలు మన కొరకు. హల్లెలూయా. మరి ఈ లెంట్లో 2వ వారంలో మనకి ఇవ్వబడినటువంటి అంశము కేవలము నీ ఆత్మీయ జీవితము చిగురిస్తేనే సరిపోదు, నీ సహోదరుని క్షేమం కూడా నీకు కావాలి. ఎలాగైతే క్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను మన కొరకు వెల్లడిపరిచాడో, కలువరి శిలువలో తన ప్రేమను మన కొరకు వెల్లడిపరిచాడో, నీవు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించబద్ధమై ఉన్నామంటున్నాడు. క్రీస్తు నియమము ఏమిటి? క్రీస్తు నియమం అంటే ఒకరి బాధలు ఒకరు భరించాలి, ఒకరి వేదనలలో ఇంకొకరు పాలిభాగస్తులు కావాలి. మనమందరము క్రీస్తు శరీరంలో అవయవములమై ఉంటున్నాం. మనమందరము ఒక్కటిగా ఉంటూ ఉన్నాం. స్త్రీ పురుషుడు అని ఏ భేదం లేదు పిల్లరా. మరి క్రీస్తును అంగీకరించినటువంటి మనము క్రీస్తులో ఒక నూతన సృష్టిగా చేయబడ్డాము. హల్లెలూయా. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు నేను నూతన సృష్టి. కాబట్టి నీవు నేను క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డాం. మరి నీవు నేను ఆచరించవలసిన నియమం ఏమిటి అంటే ఒకరి భారములను ఒకరు భరించాలి. క్రీస్తు ప్రభుల వారిని ఒక యవనస్తుడు ప్రశ్న అడిగాడు కదా, అయ్యా మరి నిత్య రాజ్యంలో నేను ప్రవేశించాలంటే నేనేం చేయాలన్నప్పుడు 2 ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు. మొదటిది, ఇదిగో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. 2వది, నిన్ను వలే
నీ పొరుగు వానిని ప్రేమించవలెను. ఈ 2 ఆజ్ఞల్లోనే దేవుని ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చబడుతుంది. ఆ 2వ ఆజ్ఞయే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పాఠ్యాంశం. ఒకరి భారములు ఒకరము భరించడం. హల్లెలూయా. మరి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో చూసాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో చూసాం. అక్కడ రాజైనటువంటి సౌలు యొక్క మనుమడు మెఫిస్సెబోతు, నాతాను కుమారుడు. నాతాను ఎవరు అంటే మనందరికి తెలుసు, ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు యొక్క మరి స్నేహితుడు. సౌలు రాజు తర్వాత రాజు కావలసినటువంటి నాతాను, కానీ దావీదును రాజుగా చూడాలనుకున్నాడు నాతాను. హల్లెలూయా. నాతానికి తెలుసు రాజు అయినటువంటి దావీదు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాడని. అన్న యోనతాన్ అండి. యోనతాన్ నాతాన్, నేతన్ ఈజ్ ఇన్ జోనతాన్. ఇంగ్లీష్ ఈజ్ నేతన్, యోనతాన్ ఈజ్ ఇన్ తెలుగు. తెలుగులో ఆయన ఓకే యోనతాన్ అంటాం, అంటే మన ఇంగ్లీష్ లో నాతాన్ ఈజ్ కదా. నాతాన్. ఓకే. సౌలు యొక్క కుమారుడు ఓకే. నాతాను, నాతాను యొక్క కుమారుడే మెఫిస్సెబోతు, అంటే సౌలు యొక్క మనుమడు. సో ఆయన కరెక్ట్. నాతాను తెలుసు మరి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడని. అయితే నాతాను చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ఈ మెఫిస్సెబోతు కుంటివాడు, పాపం ఆయన ఎక్కడో ఉంటున్నాడంట. ఎక్కడుంటున్నాడంట? లోదేబార్ అనేటువంటి ఆ స్థలం. లోదేబార్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటో తెలుసా ప్రియులారా? లోదేబార్ ఇస్ మీనింగ్ ఒక డెజర్ట్, నాట్ ఏ పాస్చర్, విల్డర్నెస్. ఆయన ఎక్కడ జీవిస్తున్నాడంటే ఆ లోదేబార్ అనేటువంటి స్థలం. అంటే మరి ఎంతో పేదరికంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయమును ఎరిగిన వాడు, దేవుని ప్రేమను ఎరిగిన వాడు. దేవుడు తనను ఎలాగూ ప్రేమించాడో ఆయనకు తెలుసు. గొర్రెల కాపరి అయినటువంటి ఆయనను మరి రాజుగా అభిషేకించినటువంటి దేవుని ప్రేమను మరి ఇక్కడ ఆ లోదెబారుతో పంచుతూ ఉన్నాడు. నాతాను మరి దావీదుకు చేసినటువంటి సహాయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎన్నోసార్లు నాతాను మరి తన తండ్రి నుంచి దావీదును రక్షించడానికి ఆయన చేసినటువంటి సహాయం మన అందరికీ తెలుసు. కాబట్టి ఆ లోదెబారులో ఉన్నటువంటి ఆ ఎడారి మరి పేదరికంలో ఉన్నటువంటి ఆ యొక్క మెఫిస్సెబోతును పిలుస్తూ ఉన్నాడు. రాజు భోజనము చుట్టూ, రాజు బల్ల ఎదుట అతనికి భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలాగూ దావీదు ఆ మెఫిస్సెబోతు యొక్క వేదనలో, బాధలలో పాలిభాగస్తుడవుతున్నాడు. తను రాజునని మరి వారితో నాకేమని ఆయన వదిలిపెట్టలేదు పిల్లారా. దేవుని కృపను, దేవుని ప్రేమను వారికి కూడా పంచుతూ ఉన్నాడు. అందుకే దావీదును మరి దేవుడు తన హృదయానుసారుడుగా లెక్కించాడు. హల్లెలూయా. మరి చదువుకున్నటువంటి సువార్తల పాఠ్య భాగాలు చూసాం. మనందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు. ఆ పక్షవాయువు గలవాణిని, ఆయన పక్షవాయువు గలవాని స్నేహితులు ధైర్యంగా క్రీస్తు ప్రభుల వారి వద్దకు మోసుకొని వచ్చారు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి ఇంటిలో స్థలం లేదు. మరి క్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి ఆ స్థలం యొద్దకు ఆ పక్షవాయువు గల వారిని తీసుకొని వెళ్ళలేరు. కానీ ఆ స్నేహితులు నిరాశపడలేదు పిల్లారా. తమ స్నేహితుడు ఎలాగైనా స్వస్థత పొందుకోవాలని, తన స్నేహితుడు ఎలాగైనా క్రీస్తు ప్రభుల వారి ప్రేమను పొందుకోవాలని ఆ స్నేహితులు ఎంతో శ్రమ నోడ్చి విశ్వాసంతో ఆ యొక్క గృహం యొక్క పైకప్పును తీసివేసి దానిలో నుంచి మరి లోపలికి దించారు. మరి లోపలికి దించినప్పుడు ఇదిగో క్రీస్తు ప్రభుల, మార్క్స్ వార్త 2వ అధ్యాయం, క్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఆ నలుగురి చేత మోసుకొని రాబడినటువంటి ఆ యొక్క పక్షవాయువు గలవాన్ని, ఆ ఇంటి కప్పు విప్పి సందు చేసి ఆ పక్షవాయువు గలవాన్ని లోపలికి దింపినప్పుడు యేసు వారి విశ్వాసాన్ని చూశాడు. హల్లెలూయా. మరి ఈ శ్రమల దినాల్లో ఎవరినైనా నీ స్నేహితులను, నీ కుటుంబస్తులను వారి బాధల్లో, వేదనలో నీవు పాలిభాగస్తుడివై క్రీస్తును వారికి పరిచయం చేయవలసిన వారమై ఉంటున్నావు.
వారి వేదనలు, వారి బాధలు మనం ఎలాగ భరించగలమంటే వారి కొరకు నీవు నేను ప్రార్థన చేయగలం. వారిని క్రీస్తు ప్రభుల వారికి పరిచయం చేయగలం. వారిని సంఘమునకు నడిపించగలం. హల్లెలూయా. ఒక్కరోజు వారి కొరకు మరి మనం ఖర్చు పెట్టుకొని డబ్బులు వారికి మరి బస్ ఛార్జీలో లేదంటే ట్రైన్ ఛార్జీలో పెట్టుకొని ఒక్కరోజు మనం వారి దేవునికి సన్నిధికి నడిపించగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా మీ చేతనైనంత మటుకు మీ స్నేహితులను, మీ సహోదరులను దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి కష్టాల్లో మీరు పాలిభాగస్తులు కాకపోవచ్చు, డబ్బు ధనము సహాయం మీరు చేయలేకపోవచ్చు, కానీ క్రీస్తు ప్రేమ ఉచితముగా మనకు దొరికేటటువంటి క్రీస్తు రక్షణ, క్రీస్తు ప్రభుల వారు మనకి ఇచ్చేటటువంటి రక్షణ ఉచితంగా మనకు దొరికేటువంటిది. ఆయన ప్రేమకు వారిని పరిచయం చేద్దాం. అనిత్య జీవాన్ని వారు కూడా పొందుకోవాలి. మనం పొందుకున్నటువంటి శాంతి, సమాధానము, రక్షణ వారు కూడా పొందుకోవాలి. దేవుని ఎరగనటువంటి వారికి క్రీస్తు ప్రభుల వారి ప్రేమను పరిచయం చేద్దాం. అదే మనము వారి వేదనలను, బాధలను భరించగలిగినటువంటి ఏకైక మార్గం. కాబట్టి ఈ దినము నీవు నేను తీర్మానం చేసుకుందాం. మన ఈ లెంట్ సీజన్లో, శ్రమల దినాల ఉపవాసంలో మన చేతనైనంత మటుకు దేవునికి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేస్తూ మరి మన కోసం మనమే కాకుండా ఇతరుల భారములను కూడా భరించడానికి, ఇతరుల మరి వేదనలలో పాలిభాగస్థులం కావటానికి. ఈరోజు మన చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగున్నా మనలను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు. నిన్ను కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. అది మన ఆధారము, మన నిరీక్షణ. కాబట్టి నీవు నేను మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడవలసినటువంటి అవసరం లేదు. మరి మత్తయి సువార్త చివరిగా ఒక మాట చూపించి ముగిస్తాను పిల్లారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం నుంచి యేసు వారితో ఇట్లా, నేను మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో 3వ వచనం నుంచి చదవం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తిని సూచన మాతో చెప్పుమో అనగా యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మును మోసము చేయకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు యుద్ధములను గూర్చియు యుద్ధముల సమాచారమును గూర్చియు మీరు వినినప్పుడు కలవరపడవద్దు. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. యుద్ధములు అంతమునకు సూచన కాదు ప్రియులరా. యుద్ధములు, కరువులు, భూకంపాలు, కాటకాలు, ఇదిగో అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభములు. అనేకులు అభ్యంతరపడి ఒక్కరినొక్కడు అప్పగించుకుంటారు. అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు. అక్రమము విస్తరిస్తుంది. అంతము వరకు సహించిన వాడు రక్షించబడను. హల్లెలూయా. నీకు నాకు కావలసింది ఏమిటి అంటే దేవుని సన్నిధిలో ఓపిక, సహనము. 14వ వచనం, అంతం ఎప్పుడు వస్తుందో చూడండి ప్రియులారా. 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతం వచ్చును. హల్లెలూయా. లోకమంతా స్వార్థ ప్రకటించబడాలి. అది దేవుని రాకడకు సూచన. కరువులు, కటకాలు, యుద్ధ సమాచారాలు, భూకంపాలు ఎన్నో రావలసి ఉన్నవి. అయితే
నీవు నేను చేయవలసింది ఏమిటి? 32వ వచనానికి వెళ్దాం, కిందికి. 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఎప్పుడైతే అంజూరపు చెట్టు చిగురించడం మొదలు పెడుతూ ఉందో దానికి అర్థం ఏమిటి అంటే, ఇదిగో వసంతకాలం వచ్చిందని. ఈ ఉపమానము మరి దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే, దేవుని ప్రియబిడ్డలైనటువంటి మరి ఇశ్రాయేలు జనాంగము, ఆయన సంఘము మరి నిర్మించబడి ఇదిగో చాలా కాలం అయిపోతూ ఉంది. కాబట్టి దేవుని రాకడకు సమయము ఆసన్నమవుతుందని మీరు గ్రహించాలి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా సహోదరుడా, నా సహోదరి, వసంతకాలము సమీపమైంది. ఆయన రాకడ సమీపముగా ఉంది. మరి ఆ వసంత కాలమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితంలో తిరిగి చిగురింపజేయాలి. ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడలో మనం ఎత్తబడాలి. ఈ లోకమంతటికి రాబోతున్నటువంటి తీర్పులో నుంచి నీవు నేను తప్పించబడాలి. ప్రభుల వారిని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోనికి ఎత్తబడాలి అంటే ఈరోజే నీ జీవితము సరిచేయబడాలి. దేవునితో నీ సహవాసము సరిచేయబడాలి. ఒకని భారములు ఒక్కరము భరించేవారిగా క్రీస్తు నియమము మనలో నెరవేర్చబడాలి. అందుకే ఈ యొక్క లెంట్ సీజన్ మన కొరకు, లేదంటే ఈ వసంతకాలము ఆత్మీయ జీవితంలో ఇది మనకు వసంతకాలం లాంటిది. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చి తండ్రిని వేడుకొన్న మాదిరిగా పశ్చాత్తాపంతో, ప్రార్థనలతో, ఉపవాసముతో మన జీవితాన్ని పరీక్షించుకొని మనలను మనం తగ్గించుకొని ఒకరి భారములను ఒకరు భరిస్తూ దేవుని కలువరి శిలువ చేత మన హృదయాలను శుద్ధీకరించుకొని తిరిగి మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు చిగురిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, కృప కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను మమ్మల్ని భద్రపరిచి అయా మరొకసారి ఈ సాయంకాల సమయం ప్రభువా, మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో తండ్రి దేవా, మీ కృపా సింహాసనము వైపు మా కన్నులెత్తి చూడటానికి, మీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు సలపటానికి, మీ యొక్క సన్నిధానంలో మా ఆత్మీయ జీవితాలను పరీక్షించుకోవడానికి అయా మేము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి జీవించడానికి మరి ఇంతవరకు మీరు మాకు తెలియజేసిన మాటలన్నిటి కొరకు మీకు వందనాలైన. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు తన మహిమను విడిచిపెట్టి పాపులమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకు మా పాపములను, మా దోషములను కలువరి శిలువలో భరించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మమ్మల్ని ప్రేమించిన ప్రకారం మేము ఒకని భారములు ఒకరం భరించి ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి అయా క్రీస్తు ప్రభుల వారి నియమాన్ని ఈ లోకంలో నెరవేర్చే బిడ్డలుగా, కుటుంబాలుగా, సంఘముగా ఉండే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మీరు ఎరిగినటువంటి దేవుడు నాయన. మీకు తెలియందేది లేదు, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఈ దేశంలో, ఈ యొక్క పట్టణంలో, ఈ దేశంలన్నిటిలో మీ శాంతి, మీ సమాధానం దయచేయండి ప్రభా. మీరే అన్ని విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం కలిసి విశ్వాస సూత్రం చెబుదాం. మీరు మ్యూట్ లో ఉండే విశ్వాస ప్రమాణం చెప్పండి. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియు గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యులకు దిగి మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి వచ్చింది. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుత్థానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు దివ్యమైన వర్తమానాన్ని అందించిన అన్నయ్య మాస్టర్ రత్నం గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇతరుల పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి, దావీదు ఏ విధంగా కృతజ్ఞత కలిగి మరి తనకంటే ముందు రాజు అయిన సౌలు కుమారులో ఒకని కుమారుడు అంటే సౌలు యొక్క మనవడికి చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం తెచ్చి అటువంటి ఉపకారం కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలని ఇంకా అనేకమైన విషయాలు ఈ సాయంకాల సమయంలో మనందరితో పంచుకొని ప్రభుని స్తుతించిన ఆమె మాస్టర్ రత్నం గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరి కృతజ్ఞత కానుకలు సంఘ కానుకలు తీసి పక్కన పెట్టేయండి, వచ్చే వారం రెండేసేయాలి. అంతేగాని వచ్చే వారం ఆ మళ్ళీ సేమ్ ఈ వారం సంఘం జరగలేదు కదా అని మళ్ళీ లోనే తీయండి. ఓకే, అలాగే చెప్పాను సార్. కాబట్టి మరి బుక్ అయిపోయారు. మరి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మనకి మరి మీటింగ్ అంతా జరిగింది కాబట్టి కానుకలన్నీ కూడా కంపల్సరీ డబుల్. మళ్ళీ మర్చిపోద్దు, ఈ వారం చందా వచ్చే వారం చందా అంటే వచ్చే వారం కానుకలు డబుల్ రావాలి. ఇప్పుడు ఇప్పుడు కానుకలు లెక్కేస్తారు కదా మన సంఘ పెద్దలు. నెక్స్ట్ వీక్ కి నాకు చెప్పాలి వాళ్ళు, అయ్యగారు 2 వారాల చందాలు ఒకసారి వచ్చినాయండి అని చెప్పారు. ఓకే, దట్ ఈస్ అవర్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఐఎమ్ నాట్ జోకింగ్. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. మరి దేవుడు మరి మీకు అందరికీ కలుగుతుంటది, కానీ నాకైతే సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు కనుక చర్చల ఆరాధన జరుపుకుంటే నాకు అవకాశం ఉండదు తో పాటు అక్కడ పరిస్థితులు నా ఒకరినొకరు కలుసుకుని ఒకరు మనం కలిసి దేవుని ఆరాధించడానికి తన కృపను గ్రహించారు. మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. బహ్రెయిన్ పరిస్థితి మరి దుబాయ్ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని అనుకుంటా ఉన్నాను. ఏది అయినా ఆయన సమర్థుడైన దేవుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా మనం పడతాం కదా. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగుతుంది. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, నీ శత్రువుకు సాగా. ఎవరు ఒకరు పాడండి ఎవరైనా. నాకు ఇంటర్నెట్ స్టేబుల్ గా లేదు ఇక్కడ. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మాతో అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి అన్ని సాధ్యమే. ప్రతి సమయంలో మరి ఈ దినవేళతో
మరి మీరందరూ కూడా దేవుని మందిరానికి రాలేకపోయాము అని చింతించుకోకుండా ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మరి జూమ్ ప్రార్థన కొడుకులు పాల్పొందిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మరి పుట్టినరోజులు వివాహ దినాలు చేసుకునే వారికి ప్రభు ఇచ్చిన వాగ్దానం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదనని పరిశుద్ధ లేఖనాల్లో చెప్తున్న వాగ్దానాన్ని ప్రభు ఆ పుట్టినరోజు వివాహ దినాల్లో చేసుకుంటున్న బిడ్డలకు దేవుడు ఇస్తామన్నాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందను, అతను విడిచి గొప్ప చేసేదనని ప్రభు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వివాహ దినాలు పుట్టినరోజు చేసుకుంటున్న బిడ్డలు మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. అన్న శ్రమను ఏమన్నా ప్రకటనలో ఉన్నాయండి? స్పెషల్ ఏం లేదన్నా. యూ హావ్ టు ప్రే ఫర్ దిస్ సిచ్యువేషన్ టు గెట్ ఓకే. దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం అందరం కలిసి సండే ఆరాధన చేయాలా. ఫర్ యువర్ సేఫ్టీ ఆల్సో అంతేనా. స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఏం లేదన్నా. ఇట్ ఈస్ ఫస్ట్ చివరికి సిగ్నల్ లేదేమో అంకుల్. సరే, ఎనీథింగ్ ఎల్స్ ఆర్ క్లోజింగ్ ప్రేయర్ చేసి క్లోజ్ చేద్దామా? ఓకే, చిన్న పాట పాడతామా పాస్టర్ గారు? యేసయ్య నామము Yes. నా ప్రాణ రక్ష. పాడండి. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము మా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము మా ఇంటి సురక్ష. అపాయమేమియు దరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. అపాయమేమియు దరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము మా ఇంటి సురక్ష. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. యేసయ్య నామము మా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము మా ఇంటి సురక్ష. రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము మా ఇంటి సురక్ష. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కగా పాట పాడి వినిపించిన సహోదరి రావుని బట్టి ప్రభుత్వం స్థుతిస్తాను. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు, చుట్టుపక్కల కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. నేనే రూమ్ నుంచి బయటకు వచ్చాను. రైట్, దేవుని నామానికి మహిమ. చక్కగా మరి పరిశుద్ధ ఆరాధన క్రమం డిజైన్ చేసి మరి మనం పరిస్థితులకు భయపడుకోకుండా దేవుడు మనల్ని బలపరచడానికి, ప్రభు మనకి ఆత్మీయ సహవాసాన్ని నష్టపోకుండా ఉండటానికి ప్రభు ఏర్పాటు చేసుకున్న మన సంఘ పెద్దలు
మరి ఈ కార్యక్రమాన్ని జూమ్ ఆన్లైన్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవటం, వారికి పూర్తిగా మన సహోదరి శ్రావణి దీపక్ సహకరించి అన్ని ఏర్పాటు చేయడం బట్టి ప్రభువును గుర్తిస్తూ, అదేవిధంగా 12వ దినాన్ని అయితే మరి సహోదరి మీకు అందరికీ తెలుసు ప్రిసిల్లా గారు తిరిగి దుబాయ్ రావాలని ఆశపడి మరి సార్డియాకి వచ్చి ల్యాండ్ అయ్యే సమయంలో ల్యాండ్ అయ్యే 10 నిమిషాల ముందు మాత్రం ఫ్లైట్ మళ్ళీ రివర్ట్ టు ముంబై వెళ్ళింది. మరి ముంబై నుంచి మళ్ళీ రాత్రికి విజయవాడ చేరుకున్నారు. మళ్ళీ వెనక్కి సందేశ్ మళ్ళీ తన ఇంటికి చేరుకుంది. అయితే మరి పరిస్థితులు అసలు అనుకూలించడం ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అయినప్పటికీ ప్రార్థన చేయండి. తిరిగి కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. దేవుని చిత్తం లేకుండా ఇది జరగదు. కాబట్టి ఆమె ఆ విధంగా రాత్రి కాల సమయంలో తిరిగి మళ్ళీ తన ఇంటికి క్షేమకరంగా చేరుకున్నారు. ఆమెను బట్టి ప్రభుత్వం చూపిస్తా ఉన్నారు. మరి ఇంకా ఎన్నో చాలా సీరియస్ పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక సహోదరుడు తన తల్లి సీరియస్ గా ఉంది ఇండియాలో. ఆయన రావడానికి రాత్రికాల సమయం నేను అడిగినాను టికెట్, నిన్న ఉదయం అయితే క్యాన్సిల్ అయింది. తన తల్లి ఇండియాలో సీరియస్ గా ఉంది, వెళ్ళలేకపోతున్నారు. మరి ఒక సహోదరి తన తమ్ముడు కోయిట్ ప్రాంతంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. మెడిసిన్ అక్కడ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మరి పరిస్థితులు అనుకూలించట్లేదు. ఇండియా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా ఇబ్బందులు ఆ కుటుంబం. మరి మన టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 3 టెర్మినల్స్ లో కూడా విపరీతమైన క్రౌడ్. ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యి చిన్నపిల్లలతో ట్రాన్సిస్ట్ వీజాల్లో ఆ ఎయిర్పోర్ట్ లోనే కనీసం నడుము వాల్చడానికి స్థలం లేకుండా మేమైతే దేవుని కృపను బట్టి ఎంతో మంచి అవకాశం హోటల్లో మేము ఉంటా ఉన్నాం. అయితే ఎంతో మంది ఎయిర్పోర్ట్ లో చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు. మిడిల్ ఈస్ట్ లో ఎన్ని ఎయిర్పోర్ట్లు, కువైట్, దోహా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, అన్ని దేశాల్లో కూడా బాగాలేదు పరిస్థితి. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు పరిస్థితులన్నీ చక్కబెట్టలేదు చేస్తా ఉన్నారు. కంటిన్యూ చేయండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన విజ్ఞాపనలు ఉంటే తెలియజేయగలరు.